ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై ఇవాళ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? చాలా బావుంటది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినప్పప్పు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి. కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే రైస్‌లో అలాగే కలుపుకొని తిన్నా కూడా చాలా బావుంటదండి. ఆనియన్ వేసుకుంటే ఆనియన్ అనేది మీ ఇష్టం అండి. స్కిప్ అయినా చేసేయొచ్చు. మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. దొండకాయ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా వచ్చాక మూత తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. బాగా మగ్గించుకోవాలండి దొండకాయ అనేది. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి దొండకాయ ఈ విధంగా చేసుకుంటేను. రైస్‌లోకి కూడా చాలా బావుంటదండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ విధంగా. మూత తీసాక కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం మూత తీసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత శనగల పౌడర్ కానీ పల్లి పౌడర్ కానీ అట్లా మీ ఇంట్లో ఏదన్నా పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇలా అయినా చాలా బావుంటది. నేనైతే ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు వేపుకొని మిక్సీ చేసి పెట్టుకుంటానండి పౌడరు. ఆ పౌడరే యాడ్ చేస్తానండి. ఈ పౌడర్ ఏ ఫ్రైలో వేసినా చాలా బావుంటదండి. ఇంతేంటి ఇవాళ